సో హాయ్ గాయస్, నేను మీ రాజరత్న ప్రకాష్ని. వెల్కమ్ టు టెక్ లీవ్ వ్యూవర్స్. నేనైతే అమెజాన్ నుంచి అయితే ఒక కండెన్సర్ మైక్ అనేది ఆర్డర్ చేయడం జరిగింది. సో మనకైతే ఆ మైక్ వచ్చేసి అయితే మనకి ఈ రోజే రిసీవ్ చేయడం జరిగిందనమాట. సో అయితే ఈ వీడియోలో నేను మీకు అయితే ఈ మైక్ సంబంధించిన అన్బాక్సింగ్ అనేది చేస్తాను. సో అంటే ఈ మైక్ అన్బాక్స్ చేసిన తర్వాత అయితే కొన్నాళ్ళు వాడి దీని ఒక రివ్యూ కూడా మీకు తొందరగా ప్రొడ్యూస్ చేస్తాను. సో వ్యూవర్స్, ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేద్దాం. ఓకే, ఓకే వ్యూవర్స్, ప్యాకేజ్ తీద్దాం. ఏమీ లేదు దీంట్లో అయితే. సో పక్కన పెట్టేద్దాం ప్యాకేజ్ని. సో వ్యూవర్స్, మనకు ఓవరాల్గా అయితే ఓపెన్ చేయగానే అయితే బాక్స్ వచ్చేసి ఇలా రావడం జరిగిందనమాట. చూస్తున్నారు కదా. సో ఈ బాక్స్ గురించి చూసుకున్నట్లయితే మనకేంటంటే ఇక్కడ రాసింది ఏంటంటే ప్రొఫెషనల్ మైక్రోఫోన్ సిరీస్ అని రాసిచ్చారు. సో ఇంకా కింద చూసుకున్నట్లయితే మనకైతే దీని మీద స్టూడియో మైక్రోఫోన్ ఇచ్చారు, వాయిస్ని ఎవరివైనా ఇవ్వడం జరిగింది. సో ఏదో కొత్త సిరీస్ అని అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. సో బాక్స్ మీద ఏమన్నా ఒక స్పెక్స్ ఏమైనా రాసి ఉన్నాయేమో చూద్దాం. ఓకే, సో మన బాక్స్ మీద అయితే ఎలాంటి స్పెక్స్ అయితే లేవు వ్యూవర్స్. సో మనకైతే బాక్స్ అయితే ఇలాగే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం మనం. ఓకే వ్యూవర్స్, చూస్తున్నా కదా, మనకైతే ఓపెన్ చేయగా ఇంటర్ఫేస్ అయితే ఇలా రావడం జరిగిందనమాట. సో దీంట్లో అయితే మనకు వచ్చేసి ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారు. సో ఇది మనకి చైనీస్ అండ్ ఇంగ్లీష్లో ఇచ్చారనమాట. సో మీరు వాళ్ళు చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. దీనికి సంబంధించిన మొత్తం స్పెసిఫికేషన్స్ అన్ని దీంట్లో ఇచ్చారు. ఓకే, సో దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, మీ అక్కడి నుంచి కూడా చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో అయితే మనకు ఒక వారంటీ కార్డ్ అని ఇవ్వడం జరిగిందనమాట, ప్రోడక్ట్ సర్వీస్ వారంటీ. ఒకవేళ మీకు దీంట్లో ఏదైనా పాడైనా కూడా వాళ్ళు ఏంటంటే ఫ్రీగా మీకు రిపేర్ చేసిస్తారు, లేదంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మీరు. సో యూఎస్ మన దీంట్లో ఆ పార్ట్స్ విషయానికి వచ్చినట్లయితే దీంట్లో అయితే మనకి ఒక మైక్ ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి ఆ మైక్ అయితే. సో మైక్తో పాటు ఏంటంటే మనకి దీని ఒక హోల్డర్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీ దగ్గర స్టాండ్ ఉన్నట్లయితే దీన్ని మీ హోల్డర్కి ఫిక్స్ చేసి ఏంటంటే స్టాండ్కి అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీన్ని పక్కన పెడదాం. సో ఇంకా ఏంటంటే దీంట్లో మనకు వచ్చేసి ఒక కేబుల్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ మీకు ఒక పిన్ కనిపిస్తుంది కదండి. సో పిన్కి మీరు ఏం చేయాలంటే దీన్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది. అటాచ్ చేసి దీన్ని మీ కంప్యూటర్ కానీ లేదంటే మీ మొబైల్ ఫోన్ కూడా అటాచ్ చేసుకోవాలి. అప్పుడు మీరు ఏంటంటే మీ ఆడియో అనేది రికార్డ్ చేయొచ్చు అనమాట. సో ఓకే వ్యూవర్స్, ఇప్పుడు దీన్ని మనకి ఎలా అసెంబుల్ చేయాలని కూడా చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అసెంబుల్ చేయాలి మనం. ఓకే, సో వ్యూవర్స్ మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకైతే ఇదైతే స్టాండ్ లాంటిది ఇలా ఇచ్చారు మనకి. సో దీన్ని మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ 2 క్లిప్స్ని పట్టుకుని అయితే మనం హోల్డ్ చేయాల్సి ఉంటుంది దగ్గరికి. ఓకే, టైట్గా హోల్డ్ చేయండి. చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ మైక్ని దీంట్లోకి అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో కరెక్ట్గా చూసుకోండి వ్యూవర్స్, మనకైతే ఏంటంటే ఈ పాయింట్ వచ్చేసి కవర్కి రావాలి, ఎందుకంటే మనం నాయిస్ క్యాన్సిలేషన్ దాన్ని అటాచ్ చేయాలి కాబట్టి. ఓకే, మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి అటాచ్ చేసుకోండి. సో వ్యూవర్స్, మనకి స్పాంజింగ్ కూడా అటాచ్ చేద్దాం. ఓకే, వీటిని తీయాల్సి ఉంటుంది. ఒక్కదాన్ని తీసుకుని కరెక్ట్గా అటాచ్ చేసుకోండి మీరు. ఓకే, ఇలా అటాచ్ చేసిన తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఏదైతే మనకి వైర్ ఇవ్వడం జరిగిందో సో మనకి కేబుల్ వచ్చేసి దీనికి అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో చూసుకోండి వ్యూవర్స్, మనకి ఏంటంటే ఈ పిన్స్ వచ్చేసి అయితే మీకు కొంచెం డ్యామేజ్ అయినా కూడా ఏంటంటే మీకు ఇది మళ్ళీ రిపేర్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో మీకు అయితే కష్టం అయిపోతుంది. సో జాగ్రత్తగా చూసుకుని పెట్టుకోండి. చాలా టైట్గా ఇచ్చారు. ఓకే, ఓకే అటాచ్ చేసేసాం. సో చూస్తున్నారు కదండి, మనకు ఓవరాల్గా అయితే మైక్ వచ్చేసి అయితే ఇలా వస్తుందన్నమాట. సో మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఈ పిన్ వచ్చేసి మీకు మీ కంప్యూటర్ కానీ పీసీ కానీ లేదంటే మీ మొబైల్ ఫోన్ కానీ అటాచ్ చేసేసి మామూలుగా రికార్డ్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మీ దగ్గర ఎలాంటి ఏదైనా స్టాండ్ హోల్డర్ కనుక ఉంటే ఏంటంటే ఆ హోల్డర్ని దీనికి అటాచ్ చేయాల్సి ఉంటుంది ఇక మనకి. లేదంటే దీన్ని మీకు కరెక్ట్గా సపోర్ట్ ఉండగలుగుతుందంటే మాత్రం ఇలా పెట్టేసుకోవచ్చు, ఏదైనా వెయిట్ పెట్టి. చూస్తున్నారు కదా. సో మనకు ఓవరాల్గా అయితే మైక్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకైతే కండెన్స్డ్ మైక్ అని చెప్పచ్చు. సో దీని బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అయితే మనకి చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు. సో దీని ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే వ్యూవర్స్ మనకు అయితే ఇది 1300 రూపీస్ అనమాట. సో ఇదైతే మనకి నార్మల్గా అయితే దొరకదు, కాకపోతే ఏంటంటే ఆఫర్లో మనకి లభించింది. సో వ్యూవర్స్, దీని ఒక పర్చేస్ లింక్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఎక్కడి నుంచి కావాలనుకుంటే దీన్ని యూజ్ చేసి పర్చేస్ లింక్ యూజ్ చేసి దీన్ని బై చేయొచ్చు అనమాట. సో చూసారు కదండి, సో మనకి ఓవరాల్గా అయితే మనకి మైక్ వచ్చేసి ఇలా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా. సో వ్యూవర్స్ని అయితే తొందరలోనే దీని యొక్క రివ్యూ కూడా ప్రొడ్యూస్ చేస్తాను మీకు. సో ఇదంటే మనకి ఈ వీడియో అయితే. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు కింద కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియజేయగలరు. వ్యూవర్స్, మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే ఈ వీడియో కింద మా ఛానల్ యొక్క పక్కన ఒక రెక్కల సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. దాని ప్రెస్ చేసి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అంటిల్ దాన్ నేను మీ రాసిన ప్రకాష్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్, జై హింద్.